హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్లో ఇవాల్టి స్పెషల్ గోంగూర పచ్చడి. ఎప్పుడు చేసుకునే గోంగూర పచ్చడి కన్నా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఈ విధంగా చేశారు అంటే అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి ఈ గోంగూర పచ్చడిని వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అన్నం మొత్తం ఈ చట్నీతోనే లాగిచ్చేస్తారు ఫ్రెండ్స్. చాలా కమ్మగా ఉంటుంది, ఎంతో స్పైసీగా భలే టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా కమ్మగా భలే టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూసేబోయే ముందుగా మన ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చట్నీసే కాదండి, మంచి మంచి స్నాక్స్, అలాగే గ్రేవీ ఐటమ్స్, ముగ్గులు, మన దేవుడి విషయాలు అంటే దేవుడికి సంబంధించి, పండుగలకి సంబంధించి విషయాలు కూడా నేను అన్నీ మన వదినమ్మ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మీరు కూడా చూసేయచ్చు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక గోంగూర కట్టని, పెద్ద కట్టే ఫ్రెండ్స్, ఒక గోంగూర కట్టని శుభ్రంగా ఒలుచుకొని నీళ్ళల్లో కడిగి ఇలా బాండీలోకి వేసి ఫ్రై చేసుకోండి. ఇందులో ఏమీ ఆయిల్ వేయని అవసరం లేదండి. ఈ గోంగూర మనకి మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 10 పచ్చిమిరపకాయలు వేసి కచ్చాబచ్చాగా మనము దీన్ని గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా ఉండాలి, పొలుకులుగానే ఉండాలి ఫ్రెండ్స్. కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ మనకి గోంగూర కూడా మగ్గిపోయింది కదండి. చూడండి, ఈ విధంగా మనము గరిటెతోనే శుభ్రంగా ఇలా నలిపినట్టు, కొంచెం నలిగినట్టు అనుకుంటూ కలుపుకోండి ఫ్రెండ్స్. మనము ఇంకా దీన్ని మిక్సీలో వేయలేదు, రోట్లో దంచిన అవసరం లేదండి. ఉడికేటప్పుడే ఈ విధంగా చక్కగా గరిటెతో అనుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చక్కగా ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బాండిని తీసి పక్కన పెట్టేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని దీనిలోకి ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి గోంగూర పచ్చడిలోకి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూను పచ్చిశనగపప్పు, 1 టీ స్పూను మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకోండి. 2 ఎండుమిరపకాయలు తుంపి వేసేయండి. అలాగే ఒక 7 వెల్లుల్లండి, కొంచెం చిదివినట్టు అని వేసుకోండి, ఫ్లేవర్ బాగా వస్తుంది గోంగూరలోకి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి మనకి వెల్లుల్లి చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ని వేసేసి పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రెండ్స్. మనము రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసి కలుపుకుందాము. ఈ పచ్చిమిరపకాయలు అనేది మనం తీసుకునే గోంగూరను బట్టి వేసుకోవాలండి. కొంత గోంగూర పుల్లగా ఉంటే కొన్ని ఎక్కువ వేసుకోండి, పులుపు తక్కువగా ఉంటే తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు అనేది ఈ విధంగా బాగా మనకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా వేగిపోయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల దాకా బాగా ఫ్రై చేసుకుంటేనే మనకి మంచి టేస్ట్ ఉంటుందండి. 2 నిమిషాల పాటు ఈ విధంగా మొత్తం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చాలా గుమగుమలాడుతూ భలే ఉంటుంది. ఇది ఫ్రై అయ్యేటప్పుడే మనము వెంటనే స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంలోకి ఇప్పుడే తినేసేద్దాము అన్నంత రుచిగా ఉంటుందండి. ఇంకా మనకి ఈ చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర వేసుకోండి, లేకపోయినా ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. చాలా బాగుందండి, భలే టేస్టీగా ఉంది. నేనైతే ఇంకా వెంటనే ఈ గోంగూర పచ్చడిని అన్నంలో వేసేసుకొని తినేస్తాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. మీరు ఆలస్యం చేయకుండా ఒకసారి ఈ విధంగా చేసేసి మీరు కూడా టేస్ట్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.